ఈరోజు పొద్దున ఎటువంటి ఆర్డర్ లేకుండా ఏం లేకుండా 18 మందిని వేసుకొచ్చి మా సెక్యూరిటీని బయటికి దోసేసి అన్యాయంగా జేసీబీలతో ఇల్లంతా ఇలా పగలగొట్టాడు. చూడండి, నిన్న మొన్న మీడియా సమావేశాల్లో కూడా చెప్పాను, చూపించాను. ఇక్కడ నా సామాన్లు కూడా ఉన్నాయి. మళ్ళీ అవి ఎటు పోయినాయో వాళ్ళకే తెలియాలి, ఎక్కడ వేసారో నాకు తెలియదు. సో నేను వచ్చాను, గేట్ దగ్గర నుంచి అడిగాను, గేట్ తిమ్మన్నాను, తీయలేదు. పోలీస్ అక్కడికి స్పందించట్లేదు, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కూడా మేనేజ్ చేసేసామని చెప్పారు. నేను నాకేమి గత్యంతరం లేక రోడ్ బ్లాక్ చేస్తే జనాలంతా వస్తే మీరు వస్తే అప్పుడు వాళ్ళు పారిపోయారు మమ్మల్ని చూసి. సో వాళ్ళు మరీ ఇంకోసారి మరణాయుధాలతో వచ్చి మా మీద ఏమైనా అటాక్ చేస్తే నా ప్రాణహాని ఉంది నాకు వాళ్ళతో. సో ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా తెలియజేయండి. నా పేరు రాజేష్, ఆయన పేరు గువ్వల గంగాధర్, నాది అనంతపూర్, ఆయనది పులివెందల. సో ఇది జరిగిన విషయం. వాళ్ళు దాదాపు 15 మంది వచ్చారు సార్. ఈవెన్ వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో మా సెక్యూరిటీ అయితే భయపడి పారిపోయాడు. వీళ్ళు మొత్తం ఇట్లా పగలగొట్టారు. ఇదే జరిగింది. స్థానికంగా మేము ఈ ఇంట్లోనే ఉంటాము. ఆయన మనందరినీ బయటకు వేసి డోర్ లాక్ చేస్తే నేను ఇది షిరిడీ నగర్ మేము ఇక్కడ గత 27 ఏళ్ల నుంచి ఉన్నాము. 27 ఏళ్ల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. అది ప్రజెంట్ కూడా మేము ఇక్కడే ఉన్నాము. జస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోయి వచ్చే లోపల ఇంత ఇది చేశారు ఇల్లు. అది మన రక్షణ కల్పించాలి. నాకు రక్షణ లేకపోతే కష్టం. మాకు రక్షణ కల్పించాలి. మేము ఇంట్లో మొత్తం 8 మంది ఉంటాము. 8 మంది ఉంటాము. అది 8 మంది ఉంటాము. అది సో మీడియా మిత్రులందరికీ శుభోదయము. ఈరోజు నిన్న 2 రోజుల నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ నేను మీడియా ద్వారా లోకల్ ఛానల్స్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాను. ఈ పులివెందల గువ్వల గంగాధర అని ఆయన ఎవరైతే నాకు అమౌంట్ బాకీ ఇచ్చున్నాడో ఆయన దౌర్జన్యం చూడండి మీరు ఎలా చేసాడో. ఆయన నాకు ఇచ్చిన అమౌంట్ 9,40,00,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో కలిపి 10,05,00,000. ఆయన మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ అంతా వేసుకొని అడుగుతుండేది 12 కోట్లు. ఎవరైనా సరే టైం అడుగుతారు. అక్కడికి మేము చాలా ఆయన ఇచ్చే టైమే తక్కువ ఇస్తున్నాడు. మామూలుగా అయితే ఫస్ట్ 4 నెలలే ఇచ్చాడు. 4 నెలలు టైం అవ్వలేదు. మేమేం అడిగాము సార్, మాకు కొంచెం కావాలి, ఎందుకంటే